హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే కథ కోడలికి పెళ్లి చేసిన అత్తమామ. రాఘవ శాంతికి ఒక్కగానొక్క కూతురు అమృత. రాఘవ కటిక పేదవాడు. కూతురికి కట్నం ఇవ్వలేక 100 సంబంధాలపైన చూసినా వాళ్ళు అడిగి కట్నకానుకలు ఇవ్వలేక ఒక్క సంబంధం కూడా కుదరలేదు అమృతకి. దాంతో రాఘవ దిగులు పడతాడు. ఆ బాధ చూడలేక రాఘవ స్నేహితుడు పక్క ఊరు నుంచి ఒక మంచి సంబంధం అమృతకి తీసుకొస్తాడు. పక్క రోజే పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఆ పక్క రోజు మోహన్ శోభ కొడుకు శేఖర్ను వెంట పెట్టుకుని ఆడపిల్లి వారి ఇల్లు వెతుక్కుంటూ అక్కడున్న ఆడవాళ్ళని అడగ్గా అమృతకి ఇప్పటికి 100 సంబంధాలపైన చూసి ఉంటారని నష్టజాతకురాలని చెప్తారు. ఇంటి అడ్రస్ చెప్తే ఇంటికి వస్తారు. మోహన్ బాగా ధనవంతుడు. పెళ్లి కూతురు ఇంటికి చేరుకొని ఆ అమ్మాయిని చూసి చాలా అందంగా పద్ధతిగా ఉంది, అందరికీ నచ్చుతుంది. సంబంధం ఖాయం చేసుకునే ముందు మోహన్ చుట్టుపక్కల వారి మాటలు చెప్తాడు. దానికి వారు చాలా బాధపడి, పేదవారిని చూస్తే ఎవరికైనా చులకన భావమే కదా బావగారు, మీలాగే పెద్ద మనసు ఉండాలి కదా, ఇంకా మా అమ్మాయి జాతకానికి వస్తే దానిలో ఏ దోషమూ లేదు అని చెప్పేసరికి మోహన్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు జాతకాలను పేరు పొందిన పంతులకి, వాళ్ళకి వంశపారపర్యంగా వస్తున్న పంతులు గారి కుటుంబాన్ని అన్ని విషయాలు చూసుకునేవారు. అంతా బాగుంది అన్న తర్వాతే మోహన్ దంపతులు పంతులు గారి నిర్ణయానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. పైసా కట్నం లేకుండా ఘనంగా జరిపిస్తారు. కోడల్ని ఇంటికి తెచ్చుకుంటారు. తర్వాత ఆఫీస్ పని మీద వారం రోజులు గోవా ట్రిప్ ఉందని శేఖర్ ఇంట్లో చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతాడు. శేఖర్కి యాక్సిడెంట్ అయ్యి అక్కడికక్కడే మరణించడం తెలుస్తుంది. అమృత మనిషి కాలేకపోతుంది. అమృతని కొద్ది రోజులు పుట్టింటికి తీసుకెళ్తారు. తర్వాత అమృత అత్తవారింటికి వస్తుంది. అయితే అత్తగారు మామగారు ఇద్దరు ఆమెను వెళ్ళిపోమని బయటికి నెట్టేస్తారు. అమృత చాలా బాధపడుతుంది. అక్కడి నుంచి రానని తల్లిదండ్రుల్ని పంపేస్తుంది. ఇంటి బయటే ఉన్న ఒక చెట్టు కింద తిష్ట వేస్తుంది. అలా రోజులు గడుస్తాయి. అయినా అత్తమామను కరగరు. ఒకరోజు లాయర్ ఆమె దగ్గరికి వచ్చి కేసు పెడదామని ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అమృత దానికి తిరస్కరిస్తుంది. ప్రేమతోనే వాళ్ళకు దగ్గర అవుతానని చెప్పిన మాటలు అత్తమామలు విని మనసు మార్చుకుని కోడల్ని కూతురులాగా ఇంటికి తీసుకెళ్తారు. తర్వాత ఆమెను కాలేజీలో చేర్చి చదివిస్తారు. ఆమె ఎంతో కష్టపడి చదివి కాలేజీలో లెక్చరర్గా జాబ్ సాధిస్తుంది. అత్తమామల్ని అమ్మ నాన్న అని పిలుస్తుంది. మధ్య మధ్యలో అమృత అమ్మా నాన్న వాళ్ళు వచ్చి చూసి వెళ్ళేవారు. ఒకరోజు అమృత అమ్మా నాన్న, మీరు మంచి మనసుతో కోడలు అని చూడకుండా కన్న కూతురితో అంధకారమైన తన భవిష్యత్తును వెలుగు చూపించారు. మీలాంటి ధన్యజీవులు మాకు వియ్యంకులు అవ్వడం మా అదృష్టం. ఆ మాటలకు అత్తగారు, అంత పెద్ద మాటలు వద్దులేండి, ఇంకా చేయాల్సినవి చాలా ఉంది, అమృతకి పెళ్లి చేయాలి. ఆ మాటలకు అమృత అమ్మా నాన్న ఆశ్చర్యపోతారు. వాళ్ళ మనసులో ఉన్నది అదే కదా. కానీ వాళ్ళ మంచితనాన్ని ఇంకా పరీక్ష ఎదుర్కోలేదు. ఒకరోజు చిన్న అవుటింగ్ పెట్టుకుని అందరూ బయటకు వెళ్తారు. అమృత మామగారు అడుగుతారు అమృతని పెళ్లి గురించి. అయితే అమృత కోపగించుకుని ఏమీ మాట్లాడదు. అమృత అమ్మ నాన్న కూడా ప్రయత్నిస్తారు కానీ లాభం ఉండదు. అప్పుడు అమృత అత్తగారు అన్నం తినడం మానేస్తారు. అలా 4 రోజులకు ఆమె కళ్ళు తిరిగి పడిపోతూ అమృత ఏడ్చేస్తుంది. ఒకే ఒక్క షరతు మీద పెళ్లి ఒప్పుకుంటుంది. పెళ్లి తర్వాత కూడా తాను ఇక్కడే ఉంటానని చెప్తుంది. అంతే. ఆ మాట తెలుసుకున్న అమృతని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్న తన తోటి లెక్చరర్ విజయ్ తన అమ్మా నాన్న వెంట పెట్టుకుని పెళ్లి చూపులకు వెళ్తాడు. విజయ్ని చూసి అమృత ఆశ్చర్యపోతుంది. అనుకున్నట్టు ఒక ముహూర్తాన వాళ్ళ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఆ పెళ్లిలో తన అమ్మా నాన్న అయిన అత్తమామలు ఆస్తులు 80% అమృత పేరు మీద రాయించిన పేపర్లు ఇస్తారు. అయితే అమృత తన అత్తమామల కాళ్ళ మీద పడి ఏడుస్తుంది. అమృత అమ్మా నాన్న, అత్తమామలైన అమ్మా నాన్నలు, భర్త అందరూ ఒకే ఇంట్లో ఎంతో ఆనందంగా కలిసి ఉంటారు. అంతేనండి. కథ నచ్చిందా? కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఉంటానండి.